నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి భారత్ పై దాడి జరగకుండా ఉండేందుకు ఆపరేషన్ సింధూర్ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి అడ్డుకోవడమే ఉగ్రవాదుల పన్నాగమన్న విదేశాంగ కార్యదర్శి విక్రమ్ స్వతంత్రం కోసం గిరిజనుల హక్కుల కోసం అల్లూరి కృషి వెలకట్టలేము అల్లూరి సీతారామరాజు వర్ధంతికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ తీసుకునే ప్రతి సాహసోపేత నిర్ణయానికి తమ మద్దతు ఉంటుంది ఇది పూర్తి స్థాయి యుద్ధం కాకపోయినా సుదీర్ఘకాలం కొనసాగే పోరాటమన్న పవన్ కళ్యాణ్ తాను ఎక్కడో దాక్కుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదు మాజీ ఎంపీ నానికి చురకలు అంటించిన విజయవాడ ఏపీ కేశినేని చిన్ని పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో పార్లమెంటుపై దాడి నుంచి తాజాగా జరిగిన పహల్గామ్ దాడి వరకు మొత్తం 350 మంది పౌరులు మృతి చెందారని చెప్పారు. అలాగే 600 మందికి పైగా సైనికులు మృతి చెందారన్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు తెలిపారు. పహల్గామ్లో పౌరులను విచక్షణారహితంగా కాల్చి చంపారని ఈ దాడిలో 25 మంది భారతీయ పౌరులు ఒక నేపాళీ మృతి చెందారని చెప్పారు. పహల్గామ్ దాడి అత్యంత హేయమైనదని తెలిపారు. ముంబై దాడుల తర్వాత ఇదే పెద్ద దాడి అని జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవడమే ఉగ్రవాదుల పన్నాగమని చెప్పారు. नमस्कार। इस ब्रीफिंग में शामिल होने के लिए आप सभी का धन्यवाद। जैसा कि आप सभी जानते हैं 22 अप्रैल 2025 को लश्कर-ए-तैयबा से संबंधित पाकिस्तानी और पाकिस्तान प्रशिक्षित आतंकवादियों ने भारत में जम्मू और कश्मीर के पहलगाम में भारतीय पर्यटकों पर बर्बरतापूर्ण हमला किया। 25 भारतीयों और एक नेपाली नागरिक को कायरतापूर्ण मौत के घाट उतार दिया गया। मुंबई के 26 नवंबर 2008 के हमलों के बाद यह भारत में हुई किसी आतंकवादी हमले में मारे गए आम नागरिकों की संख्या की दृष्टि से सबसे गंभीर घटना है। पहलगाम का हमला अत्यधिक बर्बरतापूर्ण था, जिसमें वहां मौजूद लोगों को करीब से और उनके परिवारों के सामने सिर पर गोली मारी गई। हत्या के इस तरीके से परिवार के सदस्यों को जानबूझकर आघात पहुंचाया गया। साथ ही उन्हें यह नसीहत भी दी गई कि वे वापस जाकर इस संदेश को पहुंचा दें। यह हमला स्पष्ट रूप से जम्मू और कश्मीर में बहाल हो रही सामान्य स्थिति को बाधित करने के उद्देश्य से किया गया था। चूंकि पर्यटन फिर से अर्थव्यवस्था का मुख्य आधार बन रहा था, इस हमले का मुख्य उद्देश्य इसे प्रतिकूल रूप से प्रभावित करना था। पिछले वर्ष आप सभी जानते हैं 2.25 करोड़ से अधिक पर्यटक कश्मीर आए थे। इस हमले का मुख्य उद्देश्य इसलिए संभवतः यह था कि इस संघ राज्य क्षेत्र में विकास और प्रगति को नुकसान पहुंचाकर इसे पिछड़ा बनाए रखा जाए और पाकिस्तान से लगातार होने वाले सीमा पार आतंकवाद के लिए उपजाऊ जमीन बनाने में सहायता की जाए। అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి స్వతంత్రం కోసం గిరిజనుల హక్కుల కోసం చేసిన కృషిని ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఉపేక్షించేదే లేదని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే ప్రతి సాహసోపేత నిర్ణయానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమన్నది కాదనలేని సత్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పాలని, ఇది పూర్తి స్థాయి యుద్ధం కాకపోయినా సుదీర్ఘకాలం కొనసాగే పోరాటమని ఆయన అభిప్రాయపడ్డారు. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter-attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also, please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of the how to safeguard the borders of this nation. You never know. So, as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please, this is what our request to you all. And also, తాను ఎక్కడో దాక్కొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదంటూ మాజీ ఎంపీ నానికి చురకలు అంటించాడు విజయవాడ ఎంపీ నాని. శత్రు దేశంపై దాడి జరుగుతున్న సమయంలో రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదని మీడియా సమావేశంలో ఏర్పాటు చేయలేదన్నారు. 2 రోజుల్లో మీడియా సమావేశంలో తనపై వస్తున్న విమర్శలపై వాస్తవాలు తెలియజేస్తానని అన్నారు. నా అభివృద్ధి చూసి నాపై దాడులు చేస్తున్న వారికి గట్టి సమాధానం చెప్తానన్నారు డీజీపీ నాని. నేను ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాను. దురదృష్టవశాత్తు దేశం మనకు ముఖ్యం. దేశం ముఖ్యం. ఇవాళ దేశంలో దాడి జరుగుతుంది. దేశం శత్రు దేశాల మీద దాడి చేస్తుంది. అటువంటి దాడి సమయంలో చెప్పడం కరెక్ట్ కాదు. మనం పిచ్చి రాజకీయాలు మాట్లాడుకున్నాం. తప్పకుండా మీ అందరి ముందుకి నిన్న ఒంట్లో బాగోపోయినా హైదరాబాద్ నుంచి వచ్చిందే దాని గురించి వాళ్ళ ఉదయం 9:30 ప్రెస్ మీట్ పెడదామని. కానీ దేశ సమగ్రతకు సంబంధించిన విషయం కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ వాస్తవాలు తెలియజేస్తాను. నేను ఎక్కడో దాక్కుని ఎక్కడో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదు. మొన్న కూడా మీరు చూశారు నా మీద చంద్రబాబు నా యొక్క అభివృద్ధిని చూసి ఏదో దాడులు చేస్తుంటారు. అవన్నీ కూడా ఇవాళ కాదు. దేశం దాడిలో చేస్తున్న ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు. రేపో ఎల్లుండో మీ అందరి ముందు నేనేంటనేది నేను ఏం జరుగుతుందనేది నేను అందరికీ తెలియజేస్తాను. కేసీఆర్ అప్పు తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపరిచిందని, సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారని మంత్రి సీతక్క ఎద్దవ చేశారు. సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి సత్తా నిరూపించుకోవాలని ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ దన్న సీతక్క 40 మంది ఆర్టీసీ కార్మికులు ఉసురు తీసింది మీరు కాదని ప్రశ్నించారు. మీరు చేసిన అప్పుల మూలంగా ప్రభుత్వానికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆయన ఎక్కడ సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అనేకము చెప్పి మరి కేవలము నువ్వు నీ తాబేదారులకు మాత్రమే ప్రజల ఆస్తులంతా పంచిపెట్టినావు. కానీ మేమిచ్చేది పేదలకు, అరువులకు, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఇవాళ సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని అంటే మరి పత్తా లేకుండా పోయే. సత్తా ఉంది అంటే అధికారం ఉంటేనే అనుభవించడానికి మీ సత్తాను చూపించారు. మరి ప్రతిపక్షంగా కూడా అసెంబ్లీలో మరి ఒక సీనియర్ నాయకుడిగా నువ్వు ఈ యొక్క గవర్నమెంట్కు అనేక సూచనలు, సలహాలు, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి మీరు కేవలం బహిరంగ సభలలో తిట్టి మళ్ళీ అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీ ఎందుకు అంటారు. మరి అసెంబ్లీ ఎందుకు అన్నప్పుడు నీకు ప్రజాస్వామిక వ్యవస్థ మీద, డెమోక్రసీ మీద లేదా రాజ్యాంగం మీద ఏమైనా నమ్మకం ఉందా? అంటే ఇంకా మీరు దొరలం, రాజులం, రాజరికాలు, ఫామ్ హౌజులు ఇవే మా పరిపాలన కేంద్రాలు అనుకుంటారు. అవి కాదు పరిపాలన కేంద్రాలు. సెక్రటేరియట్ పరిపాలన కేంద్రం అవుతుంది, అసెంబ్లీ పరిపాలన నిర్ణయాత్మక కేంద్రం అవుతుంది. ఇలాంటివి విస్మరించి మీరు రాజరికపు రాజ్యాన్ని ఆనాడు ఏలినరు. ఇప్పుడు మా మీద లేనిపోని
అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. సత్తా ఉన్న నాయకులు అయితే పత్తా లేకుండా ఎందుకు పోతున్నారు? అసెంబ్లీకి వచ్చి నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇవాళ ఆ వర్గాన్ని ఈ వర్గాన్ని రెచ్చగొట్టుడు కాదు. నువ్వు 10 ఏళ్లలో ఎన్ని లక్షల మందికి ఇండ్లు ఇచ్చినావు? మేము ఇవాళ 1 ఇయర్ లోపు 60,000 మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈరోజు 4.5 లక్షల ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది 1.5 ఇయర్లో. మరి మీరేం చేశారు? ఇవాళ బయటికి పోయి చాలా మేము అది ఇది అని మరి వెనకట మా తాతలు ఏదో నేతులు నాకే ఏదో చేసిరన్నట్టుగా మాట్లాడడం కాదు. 10 ఏళ్ళు నువ్వు అనుభవించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అందిన కాడికి కబ్జాలు చేసుకొని దోచుకొని ఎక్కడికక్కడ విచ్చలవిడిగా పంచుకొని పలారం లెక్క పంచుకొని తిన్నారు. ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతో ఇవాళ పేదలకు ఇచ్చే సంక్షేమం కాడ కోతబడుతుంటే రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు ఆవేదన వ్యక్తం చేస్తే దాన్ని నువ్వు అవహేళన చేయడం అనేది నీ మూర్ఖత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సన్న బియ్యం అనేది దాదాపుగా 3.5 కోట్ల మందికి రాబోయే కాలంలో ఇంకా ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క బిడ్డ కడుపు నిండా అన్నం తింటేనే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, శారీరకంగా కూడా దారుఢ్యంతో ఉంటారు, పని చేసుకోగలుగుతారు, 10 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. తద్వారా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. కాబట్టి ఏ బిడ్డ ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ స్కీమును సన్నబియ్యం స్కీమును తీసుకురావడంతో పాటు అదనంగా రేషన్ కార్డులను కూడా ఇచ్చి ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ వర్తింపచేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ, పత్రికా మీడియా సోదరులకు మా సోదరిమణి నీలిమ గారికి ఈ డివిజన్ నాయకులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. పేదల సంతోషమే మన సంతోషంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరువు తీసే విధంగా రాష్ట్రం పూర్తిగా దివాలా తెచ్చిందని చెప్పడం ఎంతవరకు సమంజసం? అరే ఉన్న ముచ్చట అంటున్నాము. ఇప్పుడు కష్టాన్ని ప్రజలతో చెప్పుకుంటున్నాము. వాస్తవ పరిస్థితి ఇది. మీరేమో వాస్తవ పరిస్థితి చెప్పకుండా బాగుంది బాగుంది అనుకుంటేనే రోడ్లు అమ్ముతారు, బాగుంది బాగుంది అనుకుంటేనే అన్ని భూములు అమ్ముతారు, ధనిక రాష్ట్రం అనుకుంటేనే వచ్చే సంవత్సరం అమ్ముకోవాల్సిన లిక్కర్ టెండర్ ఈ సంవత్సరమే అమ్ముకుంటారు. అంత బాగుంటే మరి ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు? అంత బాగుంటే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? అంత బాగుంటే రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళంటే చేయకుండా వాళ్ళకి ఏదైతే పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది లేదా వాళ్ళ దాచుకున్నటువంటి డబ్బులన్నీ ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళని కూడా ఎక్స్టెండ్ చేసి దానికి ఏదో ముద్దు పేరు పెడుతుంది. కాబట్టి ఇవాళ అయ్య మొత్తం అప్పులు చేసిపోయిన తర్వాత కొడుకునే అయ్య కట్టలేదు, అప్పులు చేసిపోయిండు, అప్పులే మిగిల్చిండు. ఇంకా మరి అప్పులు చేసినప్పుడు కొప్పులు కనపడ్డాయి బాగానే, మరి కట్టేటప్పుడు ఉన్నది ఇప్పుడు తిప్పాలి. 6,000 కోట్లు నెలకు. అదే 6,000 కోట్లు ఉంటే ఎంతో సంక్షేమం అయ్యేది. నెలకు 6,000 కోట్లు పరిస్థితి. నీకు ఇష్టం వచ్చినట్టుగా పంచుకున్నావు, ఇంచుకున్నావు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం అంటే అది కూలిపాయ. ఇంకొకటి ఏదైనా కూడా ఏదేదో మీకు నచ్చిన బిల్డింగ్స్ కట్టుకొని. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ దాడి చేసి గట్టిగా బుద్ధి చెప్పిందని సికింద్రాబాద్లోని యువకులు సంబురాలు జరుపుకున్నారు. పార్టీలకు అతీతంగా యువకులంతా ఏకమై త్రివర్ణ పతాకాలతో సీతాఫల్ మండిలో ర్యాలీ నిర్వహించి మిఠాయిలు తినిపించుకుంటూ జయ జయ ధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది భాస్కరగిరి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో భారత ఆర్మీ పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిందని తెలిపారు. ఇది పహల్గాంలోని అమరులైన టూరిస్టులపై జరిగిన దాడికి ప్రతీకార చర్య మాత్రమే కాదు, ఆ అమరులకు ఘనమైన నివాళిగా అర్పించారు. स्लोगन ही भारत माता की भारत माता की भारत माता की माता की भारत माता की भारत माता की भारत माता की नरेंद्र जोहार पहलगाम अमरवीरुలకు जोहार जोहार पहलगाम अमरवीरुలకు जोहार जोहार
देश की नेता कैसा हो नरेंद्र मोदी जैसा माता की जय ఈరోజు భారతదేశంలో అందరూ కూడా గొప్ప గర్వించదగ్గ విషయం ఏప్రిల్ 22వ తేదీన జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్ర దాడికి జవాబుగా మన భారత ప్రభుత్వం ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు పాకిస్తాన్లో దాదాపు 9 ఉగ్రవాద సంస్థల యొక్క స్థావరాలపై మెరుపుదాడి చేస్తూ గట్టి జవాబు ఇచ్చింది. వారికి నిజమైన నివాళులు అర్పించినట్టు ఇదొక జవాబు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు ఉగ్ర దాడులకు అన్నిటికీ కూడా గట్టి జవాబు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్లో అందరం కూడా దేశ్కి నేత ఎట్లుండాలంటే ఒక భారత ప్రధాని నరేంద్ర మోదీ లాగా ఒక ప్రపంచ నాయకుడు గట్టి జవాబు ఇచ్చిన విధాన్ని అందరం కూడా మేము స్వాగతిస్తున్నాము. దానికి సందర్భంగా ఈరోజు ఇక్కడ సీతాఫల్ మండి సికింద్రాబాద్లో అందరం మిఠాయిలు పంచుకొని ఈ యొక్క పహల్గామ్ అమరవీరులకు నివాళులు అర్పించి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత జవాన్లు జరిపిన దాడిలో 80 మంది తీవ్రవాదులు మృతి చెందడంతో భారత్లో సంబరాలు జరుపుకుంటున్నారు. తిరుపతిలో అన్ని పార్టీల నాయకులు, యువత భారత జవాన్లకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు దేశంలోని ప్రతి పౌరుడు మద్దతు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వారు టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की భారత్ మాతా की జై భారత్ మాతా की జై. మామయ్య రామయ్య ఉండ్రా వస్తాను. గురు పోదు గురు. ముందుకు వచ్చినా అట్టే వచ్చినా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెట్టినా పెట్టే. జై భారత్, జై జై భారత్, 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 మాతరం వందే మాతరం, మాతరం మాతరం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. మరోసారి భారత్పై దాడి జరగకుండా ఉండేందుకు ఆపరేషన్ సింధూర్. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి అడ్డుకోవడమే ఉగ్రవాదుల పన్నాగమన్న విదేశాంగ కార్యదర్శి విక్రమ్. స్వతంత్రం కోసం, గిరిజనుల హక్కుల కోసం అల్లూరి కృషి వెలకట్టలేము. అల్లూరి సీతారామరాజు వర్ధంతికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రధాని మోడీ తీసుకునే ప్రతి సాహసోపేత నిర్ణయానికి తమ మద్దతు ఉంటుంది. ఇది పూర్తి స్థాయి యుద్ధం కాకపోయినా సుదీర్ఘకాలం కొనసాగే పోరాటమన్న పవన్ కళ్యాణ్. తాను ఎక్కడో దాక్కుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదు. మాజీ ఎంపీ నానికి చురకలు అంటించిన విజయవాడ ఏపీ కేశినేని చిన్ని. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.